ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అన్న, సేమ్ శివ స్క్వేర్ అనుకోవచ్చు. శివన్న ఈరోజు మనతో ఉన్నది శివారెడ్డి అన్న. 150 సినిమాలు పైగా ఆయన సినిమాలకి వర్క్ చేసి 8,000 స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చి ఎప్పటి నుంచో నేను 2011లో నేను అన్న దగ్గరికి ఫోటో దిగడానికి వెళ్ళాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు పర్సనల్గా అవన్నీ. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆయన స్క్రీన్ మీద కనిపించకపోవడానికి కారణాలు, లేకపోతే ఏం జరుగుతుంది అనే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు శివన్నతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను శివ. అన్న, నేను ఇంటర్వ్యూ చేసుకుంటున్నట్టు, నీతో నువ్వు ఇంటర్వ్యూ చేసుకుంటున్నట్టుగా నాతో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా ఉంది. శివ శివ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అన్న, నేను 2011 అదే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపించాను. నేను ఇందాక ఒక ఫోటో చూపించాను. చాలా చిన్న అబ్బాయి, చిన్న అన్న. ఇది ఈ సిచ్యువేషన్ అన్న, ఈ సిచ్యువేషన్ ఒకటి చెప్తాను. నేను అక్కడ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేను అక్కడ చాలామందిని పిలవడం జరిగింది. పిలిస్తే ఎవరు పట్టించుకోలేదు, జరిగింది. నేను నిన్ను పేరు పిలిచాను. నా శివన్న అని పిలిస్తే అక్కడ ఉన్న బౌన్సర్ పంపియని అన్నారు. అంటే నేను వచ్చాను. కూర్చోబెట్టంగానే దాదా ఏం కాదని ఫస్ట్ ఎక్కడ కూర్చోబెట్టుకున్నాను అన్న. ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ వద్దు అన్న, అక్కడ వద్దులే అన్న. అంటే లేదని అప్పుడు మళ్ళీ నేను కింద కూర్చున్నానని చేయి పట్టుకున్నాం. ఇలా చేయి పట్టుకోవడం కానీ, లేకపోతే అంత ఇదిగా ప్రేమగా చూపిస్తాను అని ప్రతి ఒక్కరికి. అలానే నీతో ఉన్న ప్రతి ఒక్క ఫోటో నేను అబ్జర్వ్ చేశాను. నేను అందరితోనే అంతే ప్రేమగా, అంత ఇదిగా ఉంటుంటాను. ఎందుకన్నా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం మంచిదేనా? అది నా వ్యక్తిత్వం. ఇప్పుడు ఒక ఋషి నది దగ్గర స్నానం చేస్తూ ఉంటాడు. దోషుల్లో నీళ్ళు తీసుకొని సూర్య నమస్కారం చేయబోతుంటాడు. దానిలో తేలు వస్తుంది, కుడుతుంది. కుట్టంగానే అబ్బా అంటాడు. అనగానే అది మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది. అది మళ్ళీ కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ దాన్ని కాపాడుతాడు. మళ్ళీ కుడుతుంది, మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ కాపాడుతాడు. అప్పుడు ఒడ్డున పోయి అతను అంటాడు, అది అట్లా కుడుతుందని తెలుసు కదా తేలు, అయినా మళ్ళీ ఎందుకు కాపాడడానికి ట్రై చేస్తున్నావు అని అంటే, కుట్టడం దాని నైజం, కాపాడడం నా నైజం అని చెప్పేసి. సో నా వ్యక్తిత్వం ఏంది, ఒక ప్రాణి చనిపోతూ ఉంటే దాన్ని కాపాడాలి, కళ్ళ ముందు చనిపోతూ ఉంటే నేను దాన్ని అలా ఎలా వదిలేస్తాను అన్నది ఈ ఋషి ఆలోచన, ఆయన మనస్తత్వం, ఆయన విధానం, ఆయన సిద్ధాంతం. కానీ తేలేంది, ఎవరు పట్టుకున్నా కూడా నన్ను ఏం చేస్తున్నాడో ఏమవుతుందో అని దాన్ని ఏంది కుట్టడమే. ఇప్పుడు దోమ మాత్రం వచ్చి ఉత్తేగా వాలేసి వెళ్ళిపోతుందా కుట్టకుండా? దాని స్టైల్ అంతే. ఇంకా అది అట్లా. నా వ్యక్తిత్వం ఏంటంటే అందరితో ప్రేమగా ఉండడం, అందరినీ అన్న అనడం, అందరినీ అక్క అనడం, అందరినీ చెల్లె అనడం, అందరితో ప్రేమగా ఉండడం, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ గౌరవించుకుంటూ పోవడం. అది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి వెళ్ళి మా తల్లిదండ్రుల దగ్గర వచ్చిందా ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అట్లా అయిపోయింది. నరనరాల్లో ఆ ప్రేమగా పలకరించడం అనేది, రిక్షావాడినైనా సరే, బాగా కోటీశ్వరునైనా సరే, అదే ప్రేమతో పలకరిస్తూ ఉంటాను. అది నాకు అలవాటుతో వచ్చేసింది. ఇంకా మీరు అన్నది ఏంటంటే ఇందాక, దానివల్ల లాభం జరిగిందా చెడు జరిగిందా అంటే, మంచితనంగా ఉండడం కూడా కొన్నిసార్లు చెడే. అట్లా చాలామంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు నన్ను. అట్లా వీడు వేస్ట్ గాడు కావచ్చు, అందుకే అంత వంగి ఉంటాడు. ఏదైనా గొప్పోడైతే స్టైల్గా ఇలా ఉంటాడు కదా, అంటాడు. లేదా కూర్చోమని వస్తున్నా, ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిండా, శివనా? ఓకే కూర్చోమని చెప్పు, నేను వస్తున్నా. ఇంకేంటి ఇట్లా ఉండొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ చేద్దాం, నాకు చిన్న కాల్ ఉంది మాట్లాడాలి, ఇవి ఉండవు. నేను ఇందాక వేసుకొచ్చిన టీషర్ట్ అది వద్దులే అండి అనేసరికి వెంటనే ఇక్కడనే నిలబడి టక్కన మార్చేసుకున్నా 1 సెకండ్లో. దానికి నేను బిల్డప్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. గ్రీన్ రూమ్ ఎక్కడ ఉంది, సో మేకప్ రూమ్లోకి వెళ్ళి మార్చుకొని వస్తా అని చెప్పేసి పోవచ్చు. నువ్వు వాటి తిరిగి మేకప్ రూమ్లో ఎవరన్నా ఉన్నారా లేరా అని చూసి వచ్చేంతలోపు నేను మార్చుకొని వచ్చి కూర్చున్నాను. అది నా వ్యక్తిత్వం. దీనివల్ల వీడు వేస్ట్ కాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. దీన్ని అర్థం చేసుకొని మంచితనం ఉన్న వాళ్ళు నాలాగా చాలా మంది ఉంటారు కదా, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు మంచితనం ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళకేమో అరే మంచోడు, మంచితనం ఉంది,
అనేది ఒకటి వాళ్ళు అభినందిస్తుంటారు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. కొంచెం నెగిటివ్ వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు, కొంచెం నెగిటివ్ థింగ్స్ ఉన్న వాళ్ళు, వీడు వేస్ట్ కాడు అనుకుంటా అందుకే ఎట్లా అంటారు. ఇప్పుడు లొకేషన్లో సపోజ్ మన అద్దం మనమే తీసుకొని మనం చేసుకుంటుంటే అసిస్టెంట్ లేడు అనుకోండి, అది చిన్న ఆర్టిస్ట్ అని అనుకుంటారు. అసిస్టెంట్ ఉండి ఏదైతే వాడు అన్నోన్ పర్సన్ అయినా సరే ఓ 3-4 ఉండేసరికి అని చూస్తుంటే చేతులు కట్టుకొని. అసిస్టెంట్ డైరెక్టర్ల మర్యాదలు కూడా అలాగే ఉంటాయి. అసిస్టెంట్లు, మేకప్ మ్యాన్లు, సెటప్, కాస్ట్యూమర్ అది ఉన్న వాళ్ళకేమో వాళ్ళ మాట్లాడే విధానం వేరే విధంగా ఉంటుంది. అసిస్టెంట్ లేడు, మేకప్ మ్యాన్ లేడు, తనే వచ్చాడు, తనే దిగాడు, తనే కార్ దిగాడు, తనే మేకప్ వేసుకుంటున్నాడు అంటే తన మర్యాదకి తనకిచ్చే మర్యాద వేరే. ఇవి అందరూ చేయరు అట్లా. అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు అట్లా కాదు, అందరు జనాలు అట్లా కాదు, అందరూ పెద్దవాళ్ళు అట్లా కాదు. ఇవి కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ 2 విధాలుగా ఉంటాయి, 2 బాణాలు ఉంటాయి. అంటే గుచ్చుకునే బాణం ఉంటుంది, మెత్తగా తగిలే బాణం ఉంటుంది, 2 ఉంటాయి. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇక ఏదేమైనా మన వ్యక్తిత్వాన్ని అయితే ఎవరు మనం మార్చుకోలేం కదా. సో కాబట్టి నా మంచితనం అది, నా ప్రేమ గుణం అది. మీరు అన్నట్టుగా పక్కన పెట్టి అన్న శివన్న అని మీరు పబ్లిక్ నాకు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు తెలుస్తుంది. నేను అన్ని ఏళ్ళ క్రితం కూడా నేను అంత పద్ధతిగా అంత ప్రేమగా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి వచ్చాను భయ్య. లిఫ్ట్ అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, అన్నం అడిగితే కరెక్ట్గా దొరికేది కాదు, ఎక్కడ పోయి నిలబడాలి, ఎవరింట్లో తినాలి, ఎవరింట్లో ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్తే అన్నం దొరుకుద్ది అనే టైప్లో కష్టాలలోకి మునిగిపోయినాను మా నాన్న చనిపోయిన తర్వాత. సో అక్కడి నుంచి వెళ్ళి కష్టపడుతూ మళ్ళీ ఒక సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాక అప్పుడు నేను అనుకున్నాను, నేను మాత్రం అలా ఉండొద్దు, నన్ను ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇవ్వాలి, నన్ను ఎవరైనా సహాయం అడిగితే చెయ్యాలి, ఉన్నా లేకున్నా అప్పు అడిగినా చేస్తా, ఇట్లా ఈ టైపులో వ్యక్తిత్వంతో వెళ్ళిపోయాను అనమాట. అంటే ఒక మేబీ ఒక 12 years 10 years బ్యాక్ అనుకుంటాను, ఇండస్ట్రీలో ఒక చిన్న ఏదైనా క్యారెక్టర్స్ చేసుకుందామని చెప్పేసి 2 అక్క చెల్లెలు వచ్చారు. సో చాలా బాగుంటారు 2 అమ్మాయిలు. వాళ్ళ అక్క చెల్లెలు వస్తే ఇది యాక్చువల్లీ నేను చేసిన హెల్ప్ మర్చిపోయాను. ఈ మధ్య ఇంటర్వ్యూలో నాకెవరో పంపించారు, నాకు తెలిసి జబర్దస్త్ రాకేష్ అనుకుంటా, రాకింగ్ రాకేష్ వాడు పంపించినాడు. సో వాడు అందుకన్నా తమ్ముళ్ళలాగా నాకు బాగా క్లోజ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్. సో తను కూడా మీలాగే హనుమకొండలో నేను ఒక స్టేజ్ మీద ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడు నా ముందట డ్యాన్స్ చేయాలని, తన పర్ఫార్మెన్స్ చూపెట్టాలని వాళ్ళ అమ్మ రాకింగ్ రాకేష్ చాలా ప్రయత్నం చేశాడు. ఆఖరికి నా ముందు తను డ్యాన్స్ చేశాడు. అది చూసి నేను తట్టుకోలేక, అరే భలే చేస్తున్నావే, పాపం కాళ్ళకి షూ లేవు, షూ లేకుండా ఇంత బాగా డ్యాన్స్ చేశాడు, షూ ఉంటే ఇంకా బాగా డ్యాన్స్ చేసేవాడు కదా అని చెప్పేసి అది చెక్కల స్టేజ్ అనమాట. సో తనకు నొప్పి కలిగి ఉంటుంది, పిల్లోడు చాలా చిన్న పిల్లోడు అని షూ కొనుక్కోమని డబ్బులు ఇచ్చా. సో ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీరు చెప్తా ఉంటే.